హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక గృహ చూపించడానికి వచ్చాము. అందులో ఇంతకు ముందుకు మునులు ఉండేవారు, అది చూపించడానికి వచ్చాము. వెళ్ళి చూద్దాము. నేను కూడా రాలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైము. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మా వాళ్ళు చెప్పారు, వచ్చిన వాళ్ళు, అది బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఒకసారి వీడియో చేసి యూట్యూబ్లో పెట్టు అని అంటే వచ్చాము. వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గరకు వచ్చాము, వెళ్ళి చూద్దాము. ఒకసారి ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గృహ దగ్గరికి వచ్చాము. మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఎక్కడ చూసి ఉండరు, ఎన్ని వీడియోలలో కూడా ఇట్లాంటి గృహ చూసి ఉండరు. చూస్తే మీరే అవాక్ అయిపోతారు, అంత అద్భుతంగా ఉంటుంది గృహ. వీలుంటే ఒకసారి వచ్చి మీరు చూసుకోవచ్చు. టూరిస్ట్ పాయింట్కి బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ ఆ గృహ, చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. రండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చూద్దాము. దీని గురించి కూడా చెప్తాను, దీని చరిత్ర గురించి నాకు తెలిసినంత వరకు. వెళ్ళి చూద్దాము ఒకసారి లోపల ఏముంది, ఎట్లా ఉందని. బ్యాటరీ కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్ ఈరోజు. విశాలంగా ఉంది, చాలా హైట్గా ఉంది. నిన్న మొత్తం మన గబ్బిలాల మలం ఉంది మొత్తం కింద. క్లారిటీగా వస్తుందా? ఆపిస్తుందా? మొత్తం గబ్బిలాల మలం ఉంది ఫ్రెండ్స్ కింద. జంతువులు కూడా తిరుగుతున్నాయి. కంటికే కనిపిస్తలేదు. ఇటువైపు మార్గం లేదు ఫ్రెండ్స్. ఇటువైపు మార్గం లేదు, ఇంతవరకే క్లోజ్ అయ్యింది. ఇంకోవైపు వెళ్ళి చూద్దాం, అటువైపు ఏమన్నా ఉందేమో. పైకి అయితే చాలా అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం గబ్బిలాలు మనకు చాలా విపరీతంగా ఉన్నాయి.
పిల్లలు గుడ్ల గూబలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. గృహంలో కూడా ఏ జంతువులు ఉండేది తెలియదు ఇందులో. వెళ్ళి చూద్దాం. శివుని ఒక విగ్రహం పెట్టారు ఫ్రెండ్స్. ముందు ఏముందో కూడా అవపడట్లేదు, చాలా పెద్దగా ఉంది. ముందు ఏముందో కూడా తెలియట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గృహ గురించి చెప్పాలంటే ఇందులో వెనకటి కాలంలో మునులు తపస్సు చేసుకునే వాళ్ళంట. మా పెద్దలు చెప్పారు. లోపలికి వెళ్ళాను, మొత్తం చూశాను. లాంగ్ వీడియోలో పెట్టేస్తాను. ఇది మటుకు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం చీకటిగా ఉంది, ఎటు చూసినా విశాలంగా ఉంది. దీని గురించి చెప్పాలంటే ఇందులోకి ఇంతకు ముందుకు సాహసం చేసి వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. 2-3 తిరిగి రాలేదు. దాని కారణం వల్ల ఈ ఊరు గ్రామస్తులు ఏం చేశారంటే గృహాన్ని క్లోజ్ చేశారు. కొంత దూరం వరకే వెళ్ళడానికి ఉంది, మొత్తం మిగతాదంతా క్లోజ్ చేసేసారు. మొత్తం గ్రామస్తులు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో మొత్తం క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి పెట్టారు. దీని గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. గృహం మొత్తం ఎలా ఉందో చూసి పార్ట్ 2లో తెలుసుకుందాం. పార్ట్ 2లో వస్తుంది ఫ్రెండ్స్. కింద ఇంకో గృహం ఉంది, దాని కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. అది కూడా పార్ట్ 2లో వస్తుంది ఫ్రెండ్స్.